టాలీవుడ్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాలు ఇండియా సరిహద్దులు దాటిస్తోంది. పాన్ ఇండియా మూవీ తీసినా ఇండియాలో సెలెక్టెడ్ సిటీస్లో మాత్రమే ప్రచారం చేస్తారు. కానీ ఈ మధ్య తెలుగు సినిమా దేశం దాటిస్తోంది. రామ్ చరణ్, బాలకృష్ణ దారిలోనే నాని కూడా నడుస్తున్నాడా? హిట్ 3 ఈవెంట్స్ ని అమెరికాలోని కొన్ని సిటీస్లో ప్లాన్ చేశారా? వాచ్ ది స్టోరీ. ఈ సంక్రాంతికి 3 పెద్ద సినిమాలొస్తే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అమెరికా చుట్టొచ్చాయి. గేమ్ చేంజర్ 4వ పాటను అమెరికాలో రిలీజ్ చేశారు. ఇండియాలో కంటే ముందుగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇలా యుఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది గేమ్ చేంజర్. అమెరికాలో బాలయ్యకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయినా 2-3 మిలియన్స్ మార్కే పరిమితమవుతున్నాడు. 5 మిలియన్స్ పై దృష్టి పెట్టిన డాకు టీం అమెరికా వెళ్లి భారీ వేడుకలో పాల్గొంటోంది. అయితే డాకు 2 మిలియన్స్ కూడా దాటలేదు. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ యుఎస్ ఈవెంట్స్ తో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇక నుంచి తెలుగు క్రేజీ మూవీస్ అమెరికా వెళ్లి ప్రచారం చేస్తాయనిపిస్తోంది. ఈ సరికొత్త అలవాటును హిట్ 3 టీం కంటిన్యూ చేస్తోంది. అమెరికాలో పడి ప్రీమియర్స్ లో నాని పాల్గొని రిలీజ్ తర్వాత అక్కడే కొన్ని సెంటర్స్ లో మరిన్ని ఈవెంట్స్ నిర్వహిస్తారని తెలిసిందే. హిట్ 3 రిలీజ్ కి ఇంకా 10 రోజులే ఉంది. పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో ముందుగా నార్త్, సౌత్ లో మెయిన్ సెంటర్స్ ను టచ్ చేసి చివరకు తిరుపతిలో ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక్కడ అన్ని ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఆ వెంటనే అమెరికాకు బయలుదేరుతుంది హిట్ టీం.